నెల్లూరు అంబేద్కర్ భవనం నందు ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఎంఎస్పీ సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్చి 24వ తేదీ జాతీయ రాష్ట్ర నాయకులు పర్యటన జయప్రదం చేయాలంటూ గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ విజేత అభినవ అంబేద్కర్ మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ జిల్లా పర్యటన విజయవంతం చేయాలని అందరూ సంయుక్తంగా అన్ని సంఘాలు గ్రామ మండల కమిటీల నిర్మాణమును సమీక్షించుటలో భాగంగా జాతీయ రాష్ట్ర నాయకులు మార్చి 24వ తేదీ నెల్లూరు జిల్లాకు విచ్చేయించుట సందర్భంగా నేడు నెల్లూరు నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు ఈ సమావేశం నిర్వహించామని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, పందింటి అంబేద్కర్ మాదిగ, ఉప్పర్తి కొండయ్య మాదిగ, గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ, వేగూరి వెంకటేశ్వర మాదిగ, మంద సుజాత మాదిగ తదితరులు పాల్గొని ఘనంగా సమావేశం నిర్వహించి అనంతరం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ, గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ మీడియాతో మాట్లాడారు. జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు, జిల్లాలి మానసిక మందకృష్ణ మాదిగ నాయకత్వం, జిల్లాలి మాదిగేషన్ పోరాట సమితి, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, జిల్లాలి మాదిగ మహిళా సమాఖ్య, జిల్లాలి మాదిగ మహిళా సమాఖ్య, జిల్లాలి మాదిగ ఉద్యోగుల సమాఖ్య, జిల్లాలి మాదిగ ఉద్యోగుల సమాఖ్య, జిల్లాలి మహాజన సోషలిస్ట్ పార్టీ, జిల్లాలి మహాజన సోషలిస్ట్ పార్టీ, జై మాదిగ, జై మాదిగ, జిల్లాలి మాదిగల ఐక్యత. నా పేరు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు. ఈరోజు నెల్లూరు నగరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనమునందు ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల 24వ తేదీన రాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ నెల్లూరు జిల్లాకి విచ్చేస్తున్నది. ఆ యొక్క పర్యటన జయప్రదం చేయడంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వందలాదిగా ఆ సభలో పాల్గొని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఆ యొక్క పర్యవేక్షణ కమిటీ ఎందుకు వస్తుంది అంటే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ అనంతరము అదేవిధంగా తమకు ప్రభుత్వము ఇచ్చినటువంటి గొప్ప గౌరవం తర్వాత మొదటిసారిగా జిల్లాకు ఆత్మీయ సమ్మేళనం పేరు మీద కూడా అన్నగారు త్వరలోనే రాబోతున్నారు. ఆ యొక్క సభను ఏ విధంగా జయప్రదం చేయాలి, ఎలా జరపాలి అనే దాని మీద కూడా ఆ యొక్క పర్యవేక్షణ కమిటీ దిశ నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రతి కార్యకర్త ఈ రోజు నుంచి కష్టపడి మరి గ్రామాన మాదిగలు, మాదిగ అణగారిన కులాల ప్రజలను, ఉపకులాలను, మరి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలను, మందకృష్ణ మాదిగ అభిమానులు కూడా యొక్క కార్యాచరణలో ముందుండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. నా పేరు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. నేడు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల జిల్లా అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అత్యవసర సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆగస్టు 1వ తారీఖున వచ్చే తీర్పుని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజే ఎస్సీ వర్గీకరణ బిల్లుని అసెంబ్లీలో ఆమోదం తెలపడం, మేము ఎంఆర్పీఎస్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి తరఫున నెల్లూరు జిల్లా తరఫున, ముఖ్యంగా నెల్లూరు జిల్లా తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ సాధన కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఆ పోరాటంలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మాకు ఇచ్చే మాట నిలబెట్టుకొని ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పుని ఆయా రాష్ట్రాల్లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వర్గీకరణ పట్ల చాలా తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ నేడు అసెంబ్లీ తీర్మానం చేసి ఆ అసెంబ్లీలో బిల్లును ఆమోదం చేయడం చాలా అభినందనీయమని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ భవిష్యత్తులో ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ జిల్లాకి ఎప్పుడు డేట్ ఇచ్చినా ఆ డేట్ని, ఆ సభని విజయవంతం చేసడానికి నెల్లూరు జిల్లాలో మాదిగలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ ఏదైతే ఒక లక్ష్యంతో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇన్ని సంవత్సరాల పోరాటం, ఆ పోరాటానికి చివరి దశ ఉంది కాబట్టి ఆ దశలో ఏదైతే ఈ జిల్లాకి వచ్చే సమయానికి
ఇంకా ఎస్సీ వర్గీకరణ బిల్లు పూర్తి స్థాయిలో అమలు జరిగే విధంగా ఉంటుందని ఆ సందర్భంలో కూడా ఈ జిల్లాలో భారీ స్థాయిలో సభ నిర్వహించబోతామని చెప్పి కూడా తెలియజేస్తూ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా. అందరికీ ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు. నా పేరు సూరిపాక ఉదయకృష్ణ మాదిగా, ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు జిల్లా ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల 24వ తారీఖు నెల్లూరు జిల్లాకి జిల్లా పర్యవేక్షణ కమిటీ యొక్క పర్యటన ఉంది. ఆ పర్యటనకి ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ గారు, అలాగే జాతీయ నాయకులు నరేంద్ర బాబు గారు, అలాగే ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి గుడ్డూరు రామకృష్ణ గారు, ఈ ముగ్గురు ఈ నెల 24వ తారీఖు జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆ జిల్లా పర్యటనలో ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు మండలాల్లో పని విధానాన్ని పర్యవేక్షిస్తూ, అలాగే మాదిగ ఆత్మీయుల సమ్మేళన మహాసభ కృష్ణమాది గారు యొక్క డేటు ఖరారు కాబోతుంది. కాబట్టి ఆ డేటును ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 5,000 మంది మాదిగ యువకులు అన్నగారికి స్వాగతం పలికేదానికి, ఆ సభను జయప్రదం చేసేదానికి ముందుగానే ప్రతి ఒక్క గ్రామానికి పిలుపునిస్తూ ప్రతి ఒక్క మండలానికి నియోజకవర్గానికి అందరికీ ముందు పనిలో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఆగస్టు 1 ఎస్సీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చన్న ఒక మంచి శుభవార్త వినిన తర్వాత అన్నగారికి పాదాబంధనం చేస్తూ అన్నగారి రాకోసం ఎదురు చూస్తున్నామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఎంఆర్పిఎస్ తరఫున నెల్లూరు జిల్లా తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఈరోజు క్యాబినెట్లో ఆమోదం తెలిపి మా యొక్క 30 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరిపోతుంది. అది కృష్ణమాది గారి నాయకత్వం అనేది మేమందరం చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది. కాబట్టి అందులో భాగంగా కృష్ణన్న కూడా ఈ నెల్లూరు జిల్లాకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్న యువకులు, విద్యావంతులు ప్రతి ఒక్కరూ అన్నని అడుగుజాల్లో నడవాలని, అన్నకి ఘనస్వాగతం పలికేదాన్ని సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ జై మాదిగా జై మంది కృష్ణమాదిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.